నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భవిష్యత్ సమకాలీన అంశాలపై తన తత్వాల ద్వారా లోకాన్ని జాగృతం చేసిన మహనీయుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 1608లో జన్మించి 1693లో సజీవ సమాధి అయిన ఆ స్వామి కాలజ్ఞాన ప్రవచనాలే కాక కాలజ్ఞాన తత్వాలను కూడా ప్రజలకు వినిపించి వారిని సన్మార్గాన నడిపించిన మహనీయుడిగా ఖ్యాతికెక్కారు. ఆ స్వామి సజీవ సమాధి అయిన క్షేత్రం కంది మల్లాయపల్లె. బ్రహ్మంగారి మఠంగా ఖ్యాతికెక్కిన ఈ దివ్యక్షేత్ర వైభవమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? గోవింద గోవింద హరి ఓం హరి గోవింద గోవింద. నా వాక్ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను. శివ గోవింద గోవింద. కలియుగమున 5000 పిమ్మట మను ధర్మమే మారిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటు మాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద. ఓం విశ్వగురవే నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః అంటూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం బ్రహ్మంగారి మఠం. శివ గోవింద గోవింద హరి ఓం హరి గోవింద గోవింద. కడప జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం బద్వేలుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కొలువైన కంది మల్లాయపల్లె మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. 3.5 శతాబ్దాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడే ఈ క్షేత్రంలోనే నివసించి జాతిని జాగృతం చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కంది మల్లాయపల్లెలో ఉన్న బ్రహ్మంగారి మఠానికి చేరుకున్న భక్తులు ముందుగా తమ తలనీలాలను స్వామివారికి సమర్పించుకొని శుచి శుభ్రతలతో ప్రధానాలయ ప్రాంగణంలోకి వెళతారు. బ్రహ్మంగారి మఠంకు చేరుకున్న భక్తులు ముందుగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో తమ తలనీలాలను సమర్పించుకుంటారు. అనంతరం దేవస్థానం వారు విధిగా ఏర్పాటు చేసిన స్థలంలో స్నానాధికాలు చేసి ఆలయం వెలుపల ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకొని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. యనమదల వీరభోజాచార్య వీర పాపమాంబలకు అత్రి మహాముని ఇచ్చిన బిడ్డగా వీర బ్రహ్మేంద్ర స్వామిని చెబుతారు. నారాయణ అంశతో పుట్టిన స్వామిని మొదట్లో నారాయణ అని పిలిచేవారట. కాలాంతరంలో ఆయన పేరు వీరనారాయణగా మార్పు చెందింది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు స్వామివారి సమాధి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. విశాలంగా నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి అంతరాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ ధ్వజస్తంభ దర్శనం చేతనే సర్వ పాపాలు తొలగిపోతాయని చెబుతారు. దానిని దర్శించుకున్న భక్తులు ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అంటూ స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. వీరభోజాచార్య మరణానంతరం మఠం బాధ్యతలు వీరనారాయణ మీద పడ్డాయట. అయితే ప్రజాసేవే పరమార్థంగా భావించిన వీరనారాయణ తన తల్లి ఆశీస్సులతో అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించి అనంతరం బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా చేరి కాలజ్ఞానాన్ని వ్రాసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధిని భక్తితో దర్శించుకొని తరిస్తారు. స్వామివారి గర్భాలయానికి ముందు అంతరాలయంలో ఓ పక్క నవగ్రహ మందిరం దర్శనమిస్తుంది. ఆ మందిరాన్ని దర్శించుకున్న భక్తులు
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ నవగ్రహాది దేవతలను దర్శించుకుని అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధిని దర్శించుకుని ఓం జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, తండ్రి వీరబ్రహ్మేంద్ర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. గర్భాలయంలో బ్రహ్మంగారి తాళపత్ర ప్రతులు భక్తులకు దర్శనమిస్తాయి. అత్యంత అమూల్యమైన ఈ ప్రతులు వర్తమాన భవిష్యత్తు అంశాలను, సమకాలీన మానవ జీవన చిత్రానికి అద్దం పడతాయి. ఈ తాళపత్రాలలోని ప్రతి తత్వం ఒక్కో నిజాన్ని బహిర్గతం చేస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధికి వెలుపల ఆయన సతీమణి గోవిందమ్మ అమ్మవారి సమాధి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలి భాగానికి వచ్చి అక్కడే ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి పాదుకా మందిరాన్ని దర్శించుకుని తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను సమర్పించుకుంటారు. ఈ మందిరంలో వీరబ్రహ్మేంద్ర స్వామి పాదాలతో పాటు స్వామివారి చిన్న మూర్తి కూడా దర్శనమిస్తుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవితం గొప్ప సందేశాత్మకమైనది. అన్ని కులాల వారిని ఆత్మశిష్యుల్నిగా ఆదరించి, అన్ని మతాల వారికి ఆత్మ ప్రబోధం చేసి, మమాత్మ సర్వభూతాత్మ అనే సూక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన భవ్యయోగి బ్రహ్మము గారు. ఆంగ్లేయుల పాలన గురించి, రైలు బండ్ల రాకడ గురించి, మహాత్ముల జననము గురించి, భూకంపాది ప్రళయాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్లే జరిగాయి. బ్రహ్మము గారు కాలజ్ఞాన విషయాలనే కాక అనేక తత్వగీతాలను గానం చేయడమే కాక కాళికాంబా సప్తశతి, కాళీమకుట కందములు, సిద్ధార్థ శతకం, వీరకాళికాంబా శతకం మొదలైన ఎన్నో రచనలు చేసి అద్వైత ప్రబోధాన్ని మహాజనానికి అందుబాటులోనికి తెచ్చారు. బ్రహ్మము గారి సంతానంలో ఆడుబిడ్డైన వీరనారాయణమ్మ నుసుము తిరుమలాచార్యుని అర్ధాంగి. ఈ దంపతుల సంతానమే ఈ బ్రహ్మము గారి మఠానికి ఆధిపత్యం వహించి వారి ఆశయాలకు ఆచరణ సిద్ధి కలిగిస్తున్నది. ప్రస్తుత మఠాధిపతులమైన మా ఆశయం కూడా ఇదే. చిలకమ్మ పలుకవే పలుకు, చిలకమ్మ పలుకవే పలుకు, వీర బ్రహ్మం వాక్కు నిత్యమై సత్యమై విశ్వమంతా గూఢమారు మ్రోగేటట్టు చిలకమ్మ పలుకవే పలుకు. స్వాములని ఎందరో లోకాన వెలిసేరు, దేముడే తామని చెప్పుకొని తిరిగేరు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని వీరప్పయ్య అని కూడా పిలిచేవారు. లోక కళ్యాణార్థం కాలజ్ఞాన రచన చేసిన ఆయన రవ్వలకొండ, యాగంటి గుహలలో కూడా తత్వరచన చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో బ్రహ్మేంద్ర స్వామివారి సమాధిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న మహేశ్వర లింగాన్ని భక్తితో దర్శించుకుంటారు. అనంతరం భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న శివాలయానికి చేరుకుంటారు. ఈ శివాలయానికి ముందు భక్తులకు శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన పరమేశ్వర లింగాన్ని భక్తితో దర్శించుకొని ప్రణమిల్లుతారు. ఇక్కడ కొలువైన పరమశివుని లింగ దర్శనం ఆయురారోగ్య ఐశ్వర్యాలనిస్తుందని భక్తుల నమ్మిక. గర్భాలయంలో మహేశ్వర లింగాన్ని దర్శించుకున్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో అశ్వత్థ వృక్షం దర్శనమిస్తుంది. ఈ అశ్వత్థ వృక్షం భక్తుల కోర్కెలను తీరుస్తుందని చెబుతారు.
మహిళా భక్తులు ఈ వృక్షం చెంతనే తమ కోర్కెలు నివేదించుకొని ముడుపులు కడతారు. భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న ఈశ్వరీ మహాదేవి సమాధిని దర్శించుకుంటారు. ఈశ్వరీ మహాదేవి బ్రహ్మంగారి మనవరాలు. బ్రహ్మంగారి తత్వాలను ప్రజలలో ప్రచారం చేసిన మహనీయురాలు. ఆ తల్లి కొలువైన మఠాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దామా? భక్తులు అనంతరం ఈశ్వరీదేవి గుహకు బయలుదేరుతారు. దట్టమైన అడవిలో సాగే ఈ పయనం భక్తులకు మధురానుభూతుల్ని స్వంతం చేస్తుంది. ఈ గుహలోకి ప్రవేశించిన భక్తులు అత్యంత ప్రయాసల కోర్చి ఇరుకుగా ఉన్న గుహలోకి చేరుకుంటారు. ఈ గుహలోనే ఈశ్వరీదేవి అమ్మవారు ఘోర తపస్సు చేశారని చెబుతారు. అలాగే ఇక్కడే ఆమె కాలజ్ఞాన రచన చేశారని కూడా చెబుతారు. బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరీదేవి గుహ భక్తులకు ఓ వింతానుభూతిని కలిగిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు బ్రహ్మంగారి మఠానికి సమీపంలో ఉన్న ఈశ్వరీదేవి మఠానికి చేరుకుంటారు. బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరీదేవి బ్రహ్మంగారి తత్వాలను లోకానికి తెలియచేశారని చెబుతారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భూత భవిష్యత్ వర్తమాన అంశాలపై సుమారు 3,32,000 తత్వాలు రాసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహేశ్వర లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని బ్రహ్మంగారి నివాసానికి చేరుకుంటారు. ఇక్కడకు సమీపంలోని బ్రహ్మంగారి పురాతన నివాసానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ నివాసంలోనే బ్రహ్మంగారు కాపురమున్నారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. అతి పురాతనమైన ఈ ఇల్లు అలనాటి ద్వారాలు, తలుపులతో ఆ కాలాన్ని స్ఫురణకు తెస్తుంది. ఈ ఇంటిలో ఓ గదిలో బ్రహ్మంగారి విగ్రహం, చిత్రపటాలు భక్తులకు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఇంటి బయట ప్రాంగణంలో బ్రహ్మంగారు స్వయంగా తవ్విన బావి ఒకటి దర్శనమిస్తుంది. ఈ బావిలోని జలాలు అత్యంత పవిత్రమైనవని భక్తులు విశ్వసిస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని రచ్చబండకు బయలుదేరి వెళ్తారు. ఈ రచ్చబండ ప్రాంతంలోనే బ్రహ్మంగారు తరచూ సమావేశాలు జరుపుతుండేవారని చెబుతారు. అలాగే బ్రహ్మంగారు నిప్పు కోసం పోలేరమ్మ అమ్మవారిని పిలిచిన సుక్షేత్రం కూడా ఇదేనని చెబుతారు. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడున్న పోలేరమ్మ వారి మూర్తిని మనసా వాచా కొలుస్తారు. బ్రహ్మేంద్ర స్వామి శిష్యులలో ముఖ్యుడు సిద్ధయ్య స్వామి. సిద్ధయ్య అచంచల భక్తి విశ్వాసాలకు మెచ్చిన స్వామి తన కమండలాన్ని, ఇతర వస్తువులను ఇచ్చినట్లు చెబుతారు. మూడమల గ్రామంలో ఉన్న సిద్ధయ్య స్వామి మఠాన్ని మనం ఇప్పుడు దర్శించుకొని తరిద్దాం. అనంతరం బ్రహ్మంగారి మఠానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముడమాలకు బయలుదేరుతారు. ఈ ముడమాలలోనే సిద్ధయ్య స్వామి వారి మఠం కూడా భక్తులకు దర్శనమిస్తుంది.
బ్రహ్మంగారి ప్రియ శిష్యుల్లో ముఖ్యమైన వాడైన సిద్ధయ్య స్వామి బ్రహ్మంగారి నుంచి తత్వజ్ఞానాన్ని పొందాడు. ఇక్కడున్న ఈ మఠంలో సిద్ధయ్య స్వామి వారి సమాధి కూడా దర్శనమిస్తుంది. అలాగే లోపలున్న మరో గర్భాలయంలో బ్రహ్మంగారి శిఖాముద్రిక, యోగదండం, పాదుకలు, కాలజ్ఞాన గ్రంథాలు దర్శనమిస్తాయి. తను సమాధి అవడానికి ముందు బ్రహ్మంగారు సిద్ధయ్య స్వామికి ఆయా వస్తువులు ఇచ్చినట్లు భక్తులు చెబుతారు. అత్యంత ప్రశాంతమైన ఈ మఠంలో సిద్ధయ్య స్వాముల వారి సమాధితో పాటు ఆయన వంశానికి చెందిన వారి సమాధులు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వారు బ్రహ్మంగారు శిష్యులు సిద్ధయ్య గారు. ఆయనకు బ్రహ్మంగారికి ప్రథమ శిష్యుడు అన్నమాట. ఇక్కడ ఎదురుగుండే సమాధి బ్రహ్మంగారి సిద్ధయ్య గారి 4వ కుమారుడు పెద్దపేరయ్య గారు. పెద్దపేరయ్య గారు వివాహం చేసుకుని బిడ్డలు కలిగిన తర్వాత ఇక్కడ కొండ ఉంది, ఎలమూరు కొండని. ఆ కొండకు 24 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చేటప్పటికి మన సిద్ధయ్య గారు ఎదురుగా సమాధి అయినాయట. అయితే నాకు ముందు పూజ కావాలా, పక్క జరగమంటే సంవత్సరం జరిగిపోయిన సిద్ధయ్య గారు. జరిగితే నేను చైత్ర శుద్ధ పాడ్యమి ఈ రోజు సమాధి అయినట. అందుకని ఉగాది పండుగ రోజు బ్రహ్మాండంగా ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది. బ్రహ్మేంద్ర స్వామి మరో మూఢభక్తుడు కక్కయ్య. దేవుడు మనలోనే ఉన్నాడనే స్వామి మాటలు విని తన భార్యను ముక్కలు ముక్కలుగా చేసిన మూఢభక్తుడాయన. అలాంటి కక్కయ్యకు తన బోధనల ద్వారా జ్ఞానోదయాన్ని కలిగించిన మహనీయుడు బ్రహ్మేంద్ర స్వామి. మనం ఇప్పుడు కక్కయ్య స్వామి మఠాన్ని దర్శించుకుందాం. వాటిని దర్శించుకున్న భక్తులు కక్కయ్య స్వాముల వారి మఠానికి చేరుకుంటారు. బ్రహ్మంగారి శిష్యుడు, మూఢభక్తుడు అయిన కక్కయ్య స్వామి ఆయన భార్య ముత్తమ్మల సమాధులను భక్తితో దర్శించుకుంటారు. ఈ మఠానికి కొంచెం దూరంలో పోలేరమ్మ అమ్మవారి గుడి ఒకటి దర్శనమిస్తుంది. బ్రహ్మంగారు పోలేరమ్మను ఊరి చివర ఉండమని చెప్పిన ప్రదేశం ఈ ఆలయ ప్రాంగణంగా భక్తులు చెబుతారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టుకు తమ కోర్కెలు నివేదించుకొని భక్తులు ముడుపులు కడతారు. హరి గోవింద గోవింద. అనంతరం భక్తులు ఇక్కడకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటికి చేరుకుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మొదటగా ఈ బనగానపల్లెకు చేరుకుని అక్కడున్న గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువులు కాశారని చెబుతారు. ఈ పరిసరాలలో కొన్నాళ్లు గడిపిన బ్రహ్మంగారు ఇక్కడే ఉన్న కొండ గుహల్లో కాలజ్ఞానం రాశారని చెబుతారు. ఇదంతా అచ్చమ్మ గారి ఇల్లు. ఇక్కడ బ్రహ్మంగారు 12 సంవత్సరాల బాల్య వయసులో ఇంట్లో వచ్చేసి ఇక్కడ ఆవులు కాసుకుంటూ రవ్వలకొండ 2 కిలోమీటర్లు ఆ కొండకెళ్ళి కాలజ్ఞానం రాసి పత్రాలకు చెట్టు కింద పెట్టాడు. ఇదంతా కాలజ్ఞాన పాత్ర. ఇక్కడ పత్రాలను చేసి స్వామిగారి చెట్టు నాటిన చెట్టు. ఆ చెట్టు 400 సంవత్సరాలు ఆ చెట్టు పడిపోయింది. ఫస్ట్ చెట్టు మళ్ళీ చెట్టు చేసి 30 సంవత్సరాలు చెట్టు మల్లెపూలు పోయాలి. మల్లెపూలు పోస్తే కలియుగాంతరం జరగాలి ఉందన్నమాట. ఉదయగిరిలో ఒక్క కాన్పుకే. అలాగే స్వామి యాగంటికి సమీపంలోని ఎర్రకొండలు, యాగంటి గుహల్లో కూడా కాలజ్ఞానం రాశారని చెబుతారు. గ్రామాలనే మార్చివేస్తుంది. హరి గోవింద గోవింద. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను. వీరభోగ వసంతరాయుడుగనే వచ్చి దుష్ట శిక్షణ అప్పుడు చేస్తాను. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు విశ్వసిస్తారు. మాకు ఇక్కడ బాగా నమ్మకం. ఈ బ్రహ్మంగారు మాలేసుకున్నందువల్ల మనసుకు ఆరోగ్యము, ప్రశాంతత,
ఏదైనా బాధలు లేకుండా మనసు ప్రశాంతతగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చాక కూడా మాకు కూడా ఎంతో చాలా ఉల్లాసం అనిపించింది. ఆ భగవంతుని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మేము ఆయన్ని ప్రార్థిస్తున్నాం. ఈ స్వామివారంటే మాకు నమ్మకం ఎక్కువ. మేము ఎప్పుడు వస్తుంటాం, ఈయన దర్శనం చేసుకుంటుంటాం. స్వామివారు నమ్మిన వారికి కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. గర్భాలయము మంటపము ఇంప్రూవ్మెంట్స్ పనులు కూడా 35 లక్షలతో మొదలు పెడుతున్నాము. తర్వాత వీటికి సదరన్ మంటపం కూడా ప్లాన్లు ఎస్టిమేట్లు తయారు చేస్తున్నాము. ఇక్కడ 25 రూములు, వీరబ్రహ్మేంద్ర సదనం, గోవిందమామ సదనం అని సదనంలో 25 రూములు, తర్వాత టీటీ సదనంలో 20 రూములు, ప్రజలకు వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. జగద్గురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి అయిన బ్రహ్మంగారి మఠం సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. ప్రాప్తం ఉన్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని చెబుతారు. తండ్రి వీరబ్రహ్మేంద్ర రక్షించు స్వామి అనగానే వచ్చి భక్తుల కష్టాలను కడతీర్చే జగద్గురుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ మహావిష్ణువు అవతార రూపంగా భక్తులచే కొనియాడబడుతున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ